పరిశుద్ధుడా, ప్రేమైన మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, యేసయ్యా మా అందరి కొరకు ఒక్కసారి సిలువను భరించారు, మోసుకున్నారు. ఆ యెరూషలేము వీధులలో ప్రభా నా తండ్రి చారలతో కొట్టబడుతూ, హేళనతో నిందించి, దూషిస్తూ, అవమానిస్తూ నాయన మిమ్మల్ని గొలగొతకు తీసుకుని వెళ్ళారు. అయినా మీరు ఒక్క మాట అయినా మాట్లాడక, ఎదురు చెప్పక, మీరు చేసిన ప్రార్థన కూడా గొప్పది ప్రభా. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించమన్న దేవుడవయ్యా. అయ్యా, నీలా క్షమించే దేవుడు ఎవడు లేడు, ఉండబోడు ప్రభా. అందుని బట్టి మీకు స్తోత్రాలు. తండ్రి తన పిల్లల్ని క్షమించలేడు, తల్లి తన పిల్లల్ని క్షమించే జాలదు ప్రభా. ఎందుకంటే మనుష్యుడే. అయితే నీవే ప్రభా, క్షమించే దేవుడవు, ప్రేమించే దేవుడవు, ఆదరించి ఓదార్చే దేవుడవు నాయన. మీకు స్తోత్రాలు. మేమందరూ నర మనుషులమే, స్వార్థపరులమే. మా స్వార్థమే మిమ్మల్ని అనేక సార్లు ప్రభా అవమానపరిచింది, నిందించింది. మా స్వార్థమే నాయన మమ్మల్ని చూచి ఏడ్చేలాగా చేసింది ప్రభా. అయితే ఈరోజు ప్రభా మమ్మల్ని స్వార్థములో నుండి తీసివేసి నిస్వార్థపరులుగా మీలాగా ఉండాలని మమ్మల్ని ప్రేమించి మీ కుడిపార్శ్వను కూర్చోపెట్టుకున్న దేవుడవయ్యా, నీకు స్తోత్రాలు. వాక్యం సెలవుస్తుంది ప్రభా, క్రీస్తు యేసు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండమని. అయ్యా, ఇక్కడున్న ప్రతి బిడ్డ ప్రభా ఈరోజు బలలో పాలు పొందిన వారేమి, పాలు పొందకుండా ఇంకా ఉన్నవారేమి తండ్రి, క్రీస్తు యేసుకు కలిగిన ప్రతి ఒక్క మనస్సును కలిగి మీ గుణలక్షణంలో ప్రభా ముందుకు సాగే కృప దయచేయమని కోరుచున్నాను తండ్రి. ఉదయకాలం నుండి ప్రభా పాటల ద్వారా, సాక్ష్యముల ద్వారా, ఆరాధన ద్వారా, ఇప్పుడు ప్రభువుల ద్వారా మీరు మహిమ పొందిన దేవుడవు. ఇప్పుడు మీరు మాట్లాడే సమయం ఆసన్నమైంది ప్రభా. అన్నీ నిమ్మలించిన తర్వాత యెహోవా మాట్లాడడం ప్రారంభించునని సెలవిచ్చారు తండ్రి. ఇప్పుడు మీరు మాట్లాడబోతుండగా సమస్తము నిశ్శబ్దము కానిగాక. ప్రతి ఒక్క నా తండ్రి ప్రభా అల్లరి, ప్రతి ఒక్క గలిబిలి యేసు నామములో గద్దిస్తూ సైతానా ఈ స్థలంలో పోబడికి యేసు నామములో, ఈ స్థలములో ప్రభా మీ ప్రసన్నత మీ యొక్క సన్నిధి ఉన్నది ప్రభా. అందుని బట్టి మీకు స్తోత్రాలు. ఇప్పుడు మీరు మాట్లాడుచుండగా మేము విని గ్రహించి దాని మీద మా జీవితాలు కట్టుకొని వాక్యానుసారంగా ముందుకు సాగే కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడి పొందున్నాము తండ్రి, ఆమేన్. గట్టిగా కొడితే చేపట్లు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు నామములో మీ అందరికీ శుభములు మరి ఆశీర్వాదములు కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ సమయంలో మనము దేవుని ప్రసన్నతలో ఉన్నాం కాబట్టి జాగ్రత్త. నేను ఎప్పుడు చెప్తాను, వాక్యం వినేటప్పుడే సైతాన్ ఏమంటుంది, మాట్లాడుతుంది చెవులో. సైతాన్ మాట వింటే పోతావు, దేవుడి మాట వింటే బ్రతుకుతావు. చెప్పండి, మీ పక్కన చేపట్టుకొని నువ్వు బ్రతకాలి అంటే దేవుని మాటలు విను. చేపట్టుకొని చెప్పమన్నాను, చేపట్టుకొని చెప్పండి పక్కన ఉన్న వారికి, నువ్వు బ్రతకాలి అంటే దేవుని మాటలు విను. హల్లెలూయಾ. ಬಗಲಿಗಿದ್ದು ಕಣ್ಣಲ್ಲಿ ಕಣ್ಣಿಟ್ಟು ಹೇಳ್ರಿ, ಇದು ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯ, ఇది చాలా ప్రాముఖ్యం. ఇది బ్రతకాలి. బైబిల్ మాట ఉంది, బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా? బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉంటే మొదట తన నోటిని కాపాడుకోవాలి, నాలుకను సాధు పెట్టుకోవాలి. నాలుక మీ జీవమైన మీ మరణమైన మీ నాలుకలో ఒకసారి చూసుకోండి. మీ నాలుక కనపడుతుందా? కొంతమంది కనపడదు, అందుకు కనపడదు. నాకు కనపడుతుంది. మీ జీవమైనా మీ మరణమైన చెప్పండి ఏడుంది? నాలుకలో ఉంది. హాస్పిటల్ పోతే ఫస్ట్ డాక్టర్ ఏమంటాడు? నాలుగు బయట అంటాడు. ఏముంది నాలుకలో? గబ్బు వాసన ఉంటుంది కొంతమంది నాలుగు తీస్తే బయటికి.
ఆయన డాక్టర్ నాలుక బయటికి ఏమ్మా, ఇంకా లాగమ్మా, ఇంకా ఇంతే సార్ నా నాలుక అంటాడా? నీ జీవితం, నీ బ్రతుకు అంతా నీ నాలుకలో ఉంది. జాగ్రత్త. జీవమరణములు నాలుక వశంలో ఉన్నాయి. నువ్వేది కోరుకుంటావో దేవుడు అది ఇస్తాడు. వాటి యందు తృప్తి పడువాడు, లేకుంటే వాటి యందు ఇష్టపడువాడు, వాటిని ప్రేమించి. కొంతమందికి మాటలు చాలా ఇష్టం. నా మాటలు భలే వింటారు సార్. ఏం మాటలు? అన్ని సొల్లు మాటలే, అన్ని పనికిరాకుండా మాటలే మాట్లాడతారు కొంతమంది. పొద్దున్న నుంచి రాత్రి పండుకునే వరకు రూపాయి లాభం వచ్చే మాట ఉండదు కదా. కొంతమంది చూడండి, ఉత్త కట్ల కూర్చొని, ఆడ కూర్చొని, ఈడ కూర్చొని కాయగూరలు కోసేటప్పుడు కూడా ఉత్త మాటలు. ఆ పక్కలో ఉండి ఆయన కొద్దిగా లేపండి అప్ప, ఆయనే మీ పక్కలో నాకు చూసుకుంటుండండి, మీ పక్కలో నాకు చూసుకుంటుండండి. కొంతమందికి ఇప్పుడే వచ్చేస్తుంది ఆ ఆత్మ. నేనేమంటాను తెలుసా? దేవుని ప్రసన్నత, దేవుని కృప, దేవుని కనికరం నిన్ను ఆవరించినప్పుడు, నీవు దేవునిలో ఎదుగుచున్నప్పుడు సైతాను కాసుకోని ఉంటాడు. ఎప్పుడు పక్కదారి పట్టిద్దామా. మీరు ఇంట్లో చూడండి, కావాలంటే ఒకసారి మీరు బైబిల్ తీసి చదివి కూర్చోండి. అప్పుడే ఫోన్లు దండిగా వస్తాయి. మామూలుగా ఊరికే ఉండండి, ఒక్క ఫోన్ రాదు. మీరు మోకాల్లో ఇంక స్తోత్రం ప్రభాని ప్రార్థన స్టార్ట్ చేయండి. ఏమే పాలు తేవా, ఏమే కాయగూరలు తేవా, ఏమే గుడ్లు తేవా. ఎప్పుడు నువ్వు ప్రార్థనకు వంగుకోకున్నప్పుడు ఈ అమ్మలకి గుడ్ల జ్ఞాపకం రావు, పాల జ్ఞాపకం రావు, ఏమి జ్ఞాపకం రావు. అప్పుడే, లేకుంటే నువ్వు ప్రార్థన స్టార్ట్ చేస్తే అప్పుడే బంధువులు వస్తారు, అప్పుడే ఎవరో ఒకరు వస్తారు. ఎందుకు వస్తారు చెప్పు వాళ్ళు? నీ ప్రార్థన జీవితం అభివృద్ధి చెందకూడదని. మీరు వచ్చి చాలామంది ప్రార్థన చేయించుకుంటారు, అయ్యా నా ఆత్మీయ జీవితం అభివృద్ధి అవ్వాల, నా ఆత్మీయ జీవితం అభివృద్ధి అవ్వాలి. నీ ఆత్మీయ జీవితం అభివృద్ధి అవ్వాలి, నేను ప్రార్థన చేస్తే అభివృద్ధి అయిపోతుందా? ఇప్పుడు ఒక చిన్న మాట అడుగుతాను, నా కడుపు నిండల్లా నేనేం చేయాలా? మీరందరూ తింటే, మనం కొన్నిసార్లు అంటాం కదా, పెద్ద డైలాగ్ కొడతాం మనం ఏదైనా ఫంక్షన్లో వస్తే, మీరు తింటే మనం తిన్నట్లే అంట. మీ ఆత్మీయ జీవితం ఎదగాలంటే, మీరు ఆత్మలో అభివృద్ధి పొందాలంటే ఆత్మ దేవునితో సంబంధం ఉండాలి. ఇప్పుడు కొన్నిసార్లు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. కరెంటు బాగుంటే లైట్లు చాలాసేపు వెలుగుతాయి. ఇన్వర్టర్ కొద్దిసేపే, మేము ఇన్వర్టర్ ఉన్నట్లా. ఇన్వర్టర్ ఎంతసేపు ఉంటుంది? అది 2 గంటలు ఉంటే, ఒకసారి 1 గంట, ఒకసారి అర్ధ గంట. అది ఎంత పవర్ వేస్తే అంత వరకు పడిస్తుంది. మేము కూడా అంతే, ఎంత పవర్ వాడతామో అంత మేము కూడా బలహీనం అయిపోతాం. అయితే ఎప్పుడు పవరు తగ్గని ఒక పవర్లెస్ దేవుడు, పవర్ కలిగిన దేవుడు ఉన్నాడంటే ఆయన యేసుక్రీస్తు. ఆయన ఎప్పుడైనా మొరపెట్టు నువ్వు, పగలు, రాత్రి, మధ్యాహ్నం, మధ్యరాత్రి, ఎప్పుడైనా ఎక్కడైనా. కొంతమంది అడిగితే, సార్ బాత్రూంలో ప్రార్థన చేసుకోవచ్చా సార్ అంటాడు. బాత్రూంలో సినిమా పాటలు పాడే బదులు దేవుని పాట పాడుకో. ఆడ ప్రార్థన చెయ్యి, ఆ 2 నిమిషాలు ప్రార్థన చెయ్యి, 1 నిమిషం ప్రార్థన చెయ్యి. దేవుడు ఏదో కార్యం చేస్తాడు నీ ప్రార్థన ద్వారా. ప్రార్థన చేసేకి నీకు మనసు ఉండాలి, నీ మనసు శుభ్రంగా ఉండాలి. చిత్త శుద్ధి లేక డాష్, మీకే చెప్తాను అది. అదే బైబుల్ అంటది, హృదయ శుద్ధి గలవాడు ధన్యుడు. హృదయ శుద్ధి గలవాడు ధన్యుడు. హృదయం శుభ్రంగా ఉండాలి. హృదయంలో అన్నీ నింపుకొని, హృదయంలో అంతా చెడు పెట్టుకొని, నువ్వు ఎంత ప్రార్థన చేసి, ఎంత సువార్త చెప్పి ఏమి చేసినా ఏది పనికి రాదు.